అందుకేనేనండి ఎం జాన్సన్ విక్టర్ ఎం తీసే కింగ్ కూడా తీసేస్తాను. నెక్స్ట్ పోస్టర్ లో దేవుని కుమారుడని ఎడతాను. అంతే కదండి, ఏమని చెబుతున్నా, దేవుని కుమారుడు. ఓహో అంటే ఈయన మరి జాన్ విక్టర్ గారు అబ్బాయి కాదండి. మరి సుందరరావు గారు అల్లుడు, అది కూడాను. మరి ఎవరండి? దేవుని కుమారుడండి. దేవుని కుమారుడు, నాన్న దేవుడట. తమ పిల్లలంతా దేవుని కుమారులని ఆనాడు అందరికి చెప్పారుగా. నీడున్న ఇంటి పేరు ఎలా వచ్చిందని అంటే, మన తండ్రి ఇంటి పేరే మనకొచ్చిందని అంటే, మన ఇంటికి పేరు ఉంటే ఆదాము తండ్రి ఆ దేవుడే. ఆ ఇంటి పేరే మనకుండాలిలే. ఆదాము దేవునికి కుమారుడు. తల్లిదండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా, పుట్టింది తొలి నరుడే దేవునికి కుమారుడిగా.